ఇక్కడైతే విజయవాడలో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఆటో నగర్ ఆటో ఎక్కెళ్ళాలా? మామూలు పడదు, పేట రేగిపోద్ది. టైం వచ్చేసి కరెక్ట్గా 9:30 అయితే అవుతుంది. నేనైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి మీకు తమిళ అయితే చూసి అర్థమైపోయింది కదా, నేనైతే విజయవాడ అయితే వెళ్తున్నాను అనమాట. అసలు వర్షం అయితే గ్యాప్ లేకుండా కొడుతుంది. నేను కరెక్ట్గా ఇలా ఎంటర్ అయ్యానో లేదో ఫుల్ వర్షం పడింది. వర్షం పడుతుంది కదా పర్లేదు, వెళ్ళేసరికి ఒక 3-4:30 అయితేమో అనుకున్నాను. కానీ కరెక్ట్గా 2:30కి అయితే దింపేశారు. మంచి నిద్రలో ఉన్నాను నేనైతే. కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి. చాలా మంది అయితే పడుకుని పోయారు ఇక్కడే బస్ స్టాండ్ లో. పర్లేదు 2:30కి దిగినా కానీ మంచిగా హోటల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను, మా పిన్నాల ఇంటికి. వెళ్లే దారిలో అయితే మన బ్యూటీ ఆఫ్ విజయవాడ, మన అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ చూడండి ఈ టైంలో ఎలా కనపడుతుందో. నేనైతే ఫ్రెష్ అయి మార్నింగ్ అయితే వెళ్తాను, ఆ వీడియో కూడా పెడతాను. ఇదైతే ఫుడ్ వీడియో కాబట్టి ఈ వీడియోలో అయితే నేను అటాచ్ చేయట్లేదు. నేనైతే ఖచ్చితంగా 3 months కి అయితే వస్తా ఉంటాను, రాకపోతే ఏదోలా అనిపిస్తా ఉంటది. మా పిన్నాలు ఇల్లు చూసారా ఎంత పైన ఉందో, ఇగో ఈ మెట్లన్నీ ఎక్కెళ్ళాలన్నమాట. ఏదైనా ఒకటేసారి కొనుక్కొని పైకి ఎక్కుతాం, మళ్ళీ కిందకైతే దిగమాట. టైం వచ్చేసి 3:30 అలా అయింది. ఇంకా పడుకొని పొద్దునే లేచేసరికి చూసారా కొండలు అయితే ఇక్కడ ఇంటిపై నుంచి ఎంత అందంగా కనపడుతున్నాయో. అలాగే ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేనైతే విజయవాడ వచ్చాను. సో విజయవాడ ఎందుకు వచ్చాను, ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బ్లాగ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళు ఎవరో కాదు, ఒక కున్ఫు పాండా అని చెప్పొచ్చు, లేదా లైన్ అని చెప్పొచ్చు, విజయవాడకే షేర్ అని చెప్పొచ్చు. సో లెట్స్ ఇన్వైట్ అవర్ అలీబాయ్. సో అలీబాయ్ దగ్గరికి అయితే నేనైతే ఈరోజు వచ్చాను. సో అలీబాయ్, నేనైతే విజయవాడ వచ్చాను కదా, అసలు ఏంటి ఈరోజు విజయవాడ వచ్చినప్పుడల్లా రా సాజిత్ అంటావు కదా. సో ఈ రోజు ఏం చేద్దాం చెప్పు. నేను నేనైతే వచ్చాను నీ దగ్గరికి. ముందు ఆఫీస్కి తీసుకెళ్తాను, చిన్న పని ఉంది, అది చూసుకున్న తర్వాత మంచి రెస్టారెంట్ వెళ్తాం. దగ్గరలోనే ఉంది ఒక రెస్టారెంట్. మాస్ తింటావు, క్లాస్ తింటావు? 2 కలిపి తింటా. అయితే మాసు క్లాసు కలిసి ఉన్న చోటుకి వెళ్దాం. చలో లెట్స్ గో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా సరదాగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అండ్ మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మామూలు పడదు, పేట రేగిపోద్ది. ఆఫీస్ ఎంత దూరం అలీబాయ్ ఇక్కడ నుంచి? కరెక్ట్గా మనకి ఆటో నగర్ ఆటో ఎక్కెళ్ళాలా? మంచి పలకనామా. ఇదిగోండి మన అలీబాయ్ వాళ్ళ ఫ్లాట్. ఎక్కడెక్కడో పైన ఉన్నాడు ఆయన. చూపిస్తున్నారు తెలుసా, ఎలాగా రాజుగారు కోటలో ఉన్నాడు చూపిస్తారు. మరి ఊత్ బంగ్లా అలా ఉంటుంది మా అపార్ట్మెంట్. బాగుంటది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ. రాజుగారికి అది నిన్ను పెట్టి తీయాల్సింది సినిమా, రాజుగారికి అది కదా. కమెంట్ చేయండి గైస్ కింద. మన విజయవాడ మొత్తంలో ఇస్మాయిల్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ అంట. సో ఫైనల్ గా ఇంత ఎండలో ఒక అరగంట సేపు తిప్పిన తర్వాత అయితే ఇస్మాయిల్ బిర్యానీకి అయితే తీసుకొచ్చారు మన అలీబాయ్. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. నడిచి ఏంటి అలీబాయ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మామూలు బిర్యానీ లోపలికైతే రాగానే మనకైతే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం సీట్ అయితే బుక్ చేసుకోవాలి. అంబియన్స్ కూడా చాలా బాగుంది, ఫ్యామిలీస్ తో వస్తే చాలా బాగుంటది. ఎండలో నుంచి ఒక్కసారి వెళ్ళగానే లోపల ఏసీలో చల్లగా ప్రశాంతంగా అనిపించింది. కూలింగ్ వాటర్ తెచ్చారు, అది నీట్గా అరేంజ్ చేస్తున్నారు. స్టార్టర్లు అయితే చెప్పాము. అలీబాయ్ ఏం చెప్పావు స్టార్టర్లో? చిల్లీ ప్రాన్, నల్లి గోష్. ఏంటి మళ్ళీ చెప్పు. చిల్లీ ప్రాన్ చెప్పు. చిల్లీ ప్రాన్ చెప్పాడు. ఓకే, ఆఫ్టర్ దట్ నల్లి గోష్. సిగ్గుపడుతున్నా ఏంటి అలీబాయ్? నల్లి గోష్ జనాలు ఉన్నారు. ఫస్ట్ అయితే చిల్లీ ప్రాన్స్ చెప్పాం కదా, సో ఇదైతే ఆర్డర్ వచ్చేసింది. సో చూడడానికి అయితే మంచిగా జ్యూసీగా అయితే కనపడుతుంది. అలా వెల్లుల్లి ముక్కలు కూడా బాగా వేయించినట్టు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. ఈ చిల్లీ ప్రాన్స్ అయితే మంచిగా గీలో అయితే రోస్ట్ చేసినట్టున్నారు. ఫ్లేవర్ అయితే భలే అనిపిస్తుంది. మనకి విజయవాడలో ఏమేమి ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయో కింద కమెంట్స్ అయితే చెప్పండి. నేనైతే వెంటనే వెళ్ళేసి అయితే వీడియోస్ చేస్తాను. సో నేనైతే ఇలా బయటికి రావడం అలీబాయ్తో ఇది ఫస్ట్ టైం. సో మంచి హోటల్కి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే మనకి చిల్లీ ప్రాన్స్ ఇచ్చారు. చిల్లీ ప్రాన్సే కదా, ఓకే. ఇదైతే టేస్ట్ చూసేద్దాం. లెమన్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది.
ఓకే వెళ్ళిపోయింది పిల్లోడికి. రెగ్యులర్గా వస్తూ ఉంటావా మళ్ళీపోయి ఇక్కడ? అప్పుడు కావాలంటే అప్పుడు. బాగా ఎక్కువగా టేస్టీగా దొరికే ఫేమస్ ఐటమ్ ఏంటి? మళ్ళీ ఈరోజు బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ. ఓకే ఇప్పుడు అదే ట్రై చేద్దామా? అదే ఆర్డర్ పెట్టాము. ఓకే ఇప్పుడైతే నల్లి గోష్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం. నల్లి గోష్ బిర్యానీ కొంచెం టైం అయితే పట్టేస్తుందని చెప్పేసి ఈ గ్యాప్ లో అయితే మేమైతే చికెన్ జ్యూసీ లాలీపాప్ అయితే చెప్పాము. ఇది చూడడానికి టెక్స్చర్ అయితే కొంచెం చిల్లీ ప్రాన్స్ లాగే ఉంది కదా. బేసిక్ గా ఈ ఐటమ్ అయితే డ్రై ఐటమ్ లో కూడా బానే ఉంటది, కాకపోతే పకోడీ తిన్నట్టు ఉంటది. కాకపోతే ఇలా జ్యూసీ లాగా అయితే ట్రై చేస్తే మాత్రం క్రేజీ ఉంటది. నాకు ఇందులో బాగా నచ్చేది ఏంటో తెలుసా, ఆ వెల్లుల్లి ముక్కలు అయితే చాలా బాగుంటాయి, నేతిలో వేపుతారు కదా, చాలా టేస్ట్ గా అనిపిస్తాయి. అసలు ఈ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది, చూడడానికి కూడా లుక్ అదిరిపోయింది. ఇదైతే నేను ట్రై చేస్తాను. సో చికెన్ లాలీపాప్ జ్యూసీ. సాసీ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. మన అలీబాయ్ ఏమంటాడో కూడా చూద్దాం. ఎలా ఉంది? బాగుంది, సూపర్, చాలా బాగుంది. ఎన్నో టైం అలీబాయ్ ఇక్కడికి రావడం నువ్వు? గుర్తులేని సార్ వచ్చేది ఇక్కడికి. అసలు సాసీ ఫ్లేవర్ అయితే క్రేజీ నచ్చింది నాకు, చాలా బాగుంది. ది బెస్ట్ అని చెప్పచ్చు, ఇప్పుడు వరకు నేను తిన్న వాటిలో ది బెస్ట్. ఇక మాటల్లోనే నెక్స్ట్ అయితే మన మటన్ నల్లి గోష్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఈ మటన్ నల్లి గోష్ బిర్యానీ అయితే కంప్లీట్ గా గీతోనైతే చేస్తారు. అసలు అలా వడ్డిస్తా ఉంటేనే అరోమా క్రేజీగా వస్తుంది. ఇందులో మటన్ మూలుగు ముక్కలతో పాటు అయితే మటన్ కీమా కూడా అయితే ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నల్లి గోష్ బిర్యానీ అయితే చాలాసార్లు హైదరాబాద్లో ట్రై చేశాను, ఇక్కడైతే విజయవాడలో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. అసలు నల్లి కూడా ఎంత ఉంది, కైమానా మటన్ పీస్తో పాటు ఇక్కడ మనకి కైమా కూడా ఉంది. సో కైమాతో అన్ని కలిపి టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, కీమా టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది కీమా టేస్ట్, మస్ట్ ట్రై, చాలా బాగుంది. అరోమా ఫ్లేవర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. హైదరాబాద్ కానీ ఇక్కడే బాగుంది, చాలా బాగుంది. వచ్చిండే సైంటిస్ట్ అలీబాయ్ నా ఛానల్లో ఇప్పుడు నేను రెసిపీ వండబోతున్నా. అవునా? మమ్మల్ని ఇన్వైట్ చేస్తావు కంపల్సరీ? వెళ్ళిపోతావు అప్పుడు హైదరాబాద్ పంపించి. నల్లి గోష్ బిర్యానీ మన అలీబాయ్ ఛానల్లో అయితే రాబోతుంది వీడియో. సో కంపల్సరీగా చూడండి, ఎవరు మిస్ అవ్వకూడదు. ఇంతే పెద్ద జాయింట్ పెడతా. అంతే పెద్దదా? అంత పెద్ద కుక్కర్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఉంది ఉన్నాయా? బా 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 బా. అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మీరు కూడా అయితే కింద కమెంట్స్లో చెప్పండి. నైట్ టైం కృష్ణ అయితే చూడడానికి బాగుంది, కానీ ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం గైస్, లేట్ అయిపోయింది. అసలు కృష్ణానది అయితే చాలా ఇదిగా ఉంది, ఈ మనిషి ఏంటి ఇలా పడుకున్నాడు. సో ఫైనల్గా అయితే ఈరోజు అలా చల్లగా కృష్ణానదికి అయితే వచ్చాం, కాసేపు కూర్చుందామని. గాలి వస్తే అస్సలు రావట్లేదు, చాలా వేడిగా ఉంది. మా అలీబాయ్ అయితే పడుకున్నాడు దెబ్బకి. సో ఈరోజు అయితే వీడియో చూసి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో మాత్రం. ఏంటి? సో అలా ఈరోజు అయితే బాగా స్పెండ్ చేసాము మన అలీబాయ్తోని. అలీబాయ్ నీకు ఎలా అనిపించింది ఈరోజు అంతా? రకాలుగా అనిపించింది ఎండ వల్ల. నాకైతే మామూలుగా అండి, అసలు డోంట్ అండర్స్టాండ్. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి విజయవాడ గురించి ఏం తెలుసు, ఎండ ఎలా ఉంటుందో. వాసిపోయింది చెప్పాలి. మొత్తం కలిపి హైదరాబాద్ విజయవాడ కూడా ఎండ ఎక్కువ ఉంటుంది. మాకు కూడా ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఇంత చెమట పట్టదు. చెమట పడుతుంది లేదు, 3 రోజులు తాను చేయడం మీకు. అవునా? నాకు 1 రోజు తాను చేయకపోతే మాత్రం 4 రోజులు తాను చేయనంటే. అలాగే అలాగే. హైదరాబాద్ మాట బుజ్జి మాటలు అలాగే అంటుంటాడు. రోజు 3 తాను చేయాలి బుజ్జి పాపం తోలుతుంది. సో అదండి ఈ రోజు అయితే ఇలా గడిచింది అనమాట. మా షాజిద్ని ప్రోత్సహించండి, వీడియోలో మంచి మంచి కంటెంట్ తెస్తాడు. వచ్చే వారం పై వారం హైదరాబాద్ వస్తా షాజిద్, అక్కడ పిచ్చి పిచ్చికి సంపేద్దాం. మామూలుగా కాదు, ఓకేనా? అందరూ ఫుడ్ వీడియోలు చూసి నేను ఎక్కువ తింటున్నాను అనుకుంటున్నారు.
వెనకాల మెయిన్ బలం ఎవరు అంటే నాకు అలీబాయే. అమ్మో ఈ మాటలు చచ్చిపోతారు జనాలు. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. షాజిద్ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసండి కానీ ఏనాడుకన్నా సరే పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకోడా ఎవరు నువ్వు పెళ్ళంటే చేసుకుంటా చేసుకో. నా పెళ్లి మీద నీకు కావాలడా? పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకోవా అదే నాకు చేసుకుంటాలే ఇవన్నీ కాదు కానీ సరిగా మేరీ మీ షాజిద్ బాయ్. కింద కామెంట్లు చెప్పండి అలీబాయ్కి పెళ్ళి ఎప్పుడు అవ్వాలో. చెప్పండి ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, లవ్ యూ, టేక్ కేర్. వదలడు.